ఇక మీకు రీల్స్ తెలుసా? మీలో ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నారట. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకున్నారా? జెన్‌జీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్‌లో పార్టీకి పట్టం కట్టింది వాళ్ళే. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. వారి ఆలోచనలకు తగ్గట్లు పనితీరు మార్చుకోండి. లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాసు. ఈసారి కేబినెట్ విస్తరణలో యువతకు పెద్దపీట. జేడీయూ, టీడీపీలకు అదనపు శాఖలట. మీలో రీల్స్ గురించి ఎంతమందికి తెలుసు? ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ కార్యకలాపాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్ లో ప్రచారం చేశారా? కనీసం మీ గురించి మీరు చెప్పుకున్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు? దేశంలో యువత ఏ విధంగా ఆలోచిస్తోందో తెలుసుకున్నారా? ఇవి ఎవరు ఎవరితో అన్న మాటలు తెలుసా? కేంద్ర మంత్రులను సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడిగిన ప్రశ్నలు ఇవి. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇక మోడీ గారు నిన్న కేంద్ర కేబినెట్ భేటీలో గట్టిగానే అరుచుకున్నట్టున్నారు. గట్టిగానే క్లాస్ బీకినట్టున్నారు. తెలుస్తా ఉంది ఇక మనకు. కేంద్ర మంత్రులందరికీ కూడా గట్టి క్లాస్ ఇచ్చిరట. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దిగిరాక తప్పలేదు. సో నిన్న కేంద్ర ఏదైతే సంబంధించినటువంటి భేటీలో కేబినెట్ లో మోడీ గారు కేంద్ర మంత్రులందరికీ కూడా చెప్పారట. మీకు రీల్స్ గురించి తెలుసా? మరి ఇన్స్టాగ్రామ్ వాడుతా ఉన్నారా? అసలు మన ఇండియాలో, మన భారతదేశంలో యువత ఎట్లా ఆలోచిస్తా ఉన్నారు? అసలు యువతకు ఏం కావాలి? యువత బాగుపడాలంటే మనం ఏం చేయాలి? యువత మన పైన ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? యువత మన పైన ఎందుకు తిరుగుబాటు చూపెడతా ఉన్నారు? ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అనేది యువకులందరూ కూడా పెట్టడానికి గల కారణాలు ఏంటి? సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏం చేస్తా ఉన్నారు? అసలు మీరు చూస్తా ఉన్నారా? మీరు పట్టించుకుంటా ఉన్నారంటే మోడీ గారు వాళ్ళని అడిగినాడు ఈ ప్రశ్నలన్నీ కూడా. సో నేనేం చెప్తా తెలుసా? చేస్తున్నారు. కేంద్ర మంత్రులు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, పోస్టులు పెడుతున్నారు. కానీ ఏం పెడుతున్నారు? మేము అది చేసినాము, ఇది చేసినాము. అంటే మంచి వాళ్ళు చేసినటువంటి గొప్పలను మాత్రమే చెప్తా ఉన్నారు తప్ప, యువకులు పడుతున్నటువంటి కష్టం గురించి గాని, నిరుద్యోగుల గురించి గాని, రైతుల గురించి గాని, రైతుల కష్టాల గురించి గాని, పేద ప్రజల గురించి గాని ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, వాళ్ళు చేసినటువంటి ఇంకో దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అది అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏం చేసినా కూడా ఒక 5, 10 పోస్టులు పెట్టేస్తారు. మేము ఇది చేసినాము, అది చేసినాం అని చెప్పి. సో ఇక్కడ అది కాదు కదా కావాల్సింది. జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సో ప్రజల గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టి అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి అది పెడితే బాగుంటది. సో మోడీ గారు అయితే గట్టిగానే క్లాస్ ఇచ్చిండు నిన్న కేంద్ర మంత్రులకు. మీ పనితీరు కరెక్ట్ ఉండాలి. మీరు ఇట్లా చేస్తే నడవదు. యువకులను ఇబ్బంది పెట్టొద్దు. యువకులు మన పైన ఇంత అసంతృప్తితో వచ్చే వరకు, అంటే యువకులందరూ కూడా మన పైన తిరుగుబాటు చూపెట్టే వరకు మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తా ఉన్నారు? మీ పనితీరు కరెక్ట్ గా లేదు. పనితీరు మార్చుకోండి. లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తది. మీ పదవులని ఊడగొట్టేసి వేరే వాళ్ళని కూర్చోబెడతా అని చెప్పేసి నేరుగా ఇక ఆయన అండ ఇండైరెక్ట్ గానే మోడీ గారు కేంద్ర మంత్రులందరికీ కూడా కొంత వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేడు యాదగిరిగుట్ట ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి అట. ఇక పెద్దగుట్ట టెంపుల్ సిటీలో వేద పాఠకులకు భూమి పూజ, 100 కోట్లతో 4 అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట వెళ్ళబోతా ఉన్నాడట. అక్కడ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక 4 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేస్తాడట. ఇక నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, ఫ్యూచర్ సిటీలో ధూమ్ ధామట. ప్రారంభానికి సిద్ధమవుతున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనము. ఇక భూముల విలువ పెరిగిన హిల్ట్ కు రాయితీ. జూన్ నెలాఖరు దాకా పాత విలువలే. మంత్రివర్గ ఏదైతే ఉపసంఘం నిర్ణయం. హైదరాబాద్ లో టెస్లా షోరూము సంస్థ ప్రతినిధులతో శ్రీధర్ బాబు భేటీ. జూన్ 2న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతర. 14న ఫార్మా కంపెనీల R&D కేంద్రాల ఏర్పాటు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శ్రీకారం. ఏదైతే NSIUM సింగరేణి భవనాలకు శంకుస్థాపన. ప్రతిష్టాత్మక కంపెనీల డాటా సెంటర్లు ప్రారంభము. రాష్ట్ర అవతార దినోత్సవ పలు సంక్షేమ పథకాలు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆరోగ్య కార్డుల పంపిణీ. కొత్తగా మరో 2 లక్షల పింఛన్లు మంజూరు కూడా. మహిళా శక్తి భవనాలు, ఇందిరమ్మ ఇల్లు 2వ విడత కార్యక్రమం ఆదిలాబాద్ లో ప్రారంభం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పైన ప్రకటన. మేము రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం. ఫార్మాసిటీ భూముల్ని మళ్లించే యత్నం. ఎవరు ఇది అంటున్నది? బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఫ్యూచర్ సిటీ
పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రేవంత్ రెడ్డి ప్రయత్నము. అంటే రేవంత్ రెడ్డి మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ దందా చేస్తా ఉన్నాడు. సో రియల్ ఎస్టేట్ దందా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అల్పాహారము, మధ్యాహ్న భోజనం అట. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడరు. వాస్తవానికి మధ్యాహ్నం ఏమో వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేయరు. అంటే పీటీ గాని, పీటీ గాని ఉంటారు కదా! వాళ్ళు పిల్లల్ని జూనియర్ కాలేజీల్లో బయటకి వదలరు. సో ఇక వాళ్ళు బాక్సులు తెచ్చుకోవాల్సిందే. చచ్చినట్టు టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాల్సిందే. ఒకవేళ టిఫిన్ బాక్సులు తెచ్చుకోకపోతే కడుపు కాల్చుకొని, కడుపు మార్చుకొని అదే విధంగా ఉపవాసంగా ఉండాల్సిందే. సో ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా వాళ్ళందరికీ మధ్యాహ్న భోజనము, అల్పాహారం పెట్టడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందట. సో ఇక నూతన విద్యా సంవత్సరం నుంచే ఇకపై స్కూళ్లలో అల్పాహారం కూడా. విద్యార్థులకు 3 నెలలకు ఒకసారి ట్యూషన్ ఫీజు చెల్లింపు, ప్రైవేటులో ఫీజుల నియంత్రణకు చట్టము, ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. నేడు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వము. జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే నెల నుంచే ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారము. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలుపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. ఖచ్చితంగా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి చాలా మంది విద్యార్థులు కూడా పాపం ఇబ్బంది అవుతా ఉంది. వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇది కొంత చాలా మంది పేద విద్యార్థులకు అండగా ఉండేటటువంటి విషయం. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్లు ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహను. 19 ఇళ్ల స్థలాలు, వనస్థలిపురంలో ఇల్లు, లగ్జరీ ప్లాట్లు గుర్తింపు, 2 ఎకరాల ఫామ్ హౌస్, బ్యాంకుల్లో 20 లక్షల డిపాజిట్లు, బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 100 కోట్లకు పైమాటే. ఇక తన మామ పేరిట 8 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషను, దానికి ఓ రియల్ కు ఇచ్చి బదులుగా 10 ఫ్లాట్లు గిఫ్ట్ రెడీ. ఇక వంశీమోహన్ అరెస్టు, రిమాండ్ కు తరలింపు. అవినీతి నిరోధక విభాగం ఏసీబీకి మరో భారీ అవినీతి అధికారి చిక్కాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ 100 కోట్లకు పైగానే అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తులకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డిఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే వంశీమోహన్ ఇల్లు, ఆయన బంధువుల నివాసాలు, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సహా 9 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇక ఆర్డీఓగా పనిచేసిన సమయంలో వంశీమోహన్ ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున కొట్టేశారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వంశీమోహన్ కు హైదరాబాద్, సికింద్రాబాద్ ఇంట అనేకమైనటువంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయట. మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ చిత్రము. ఇక మనకు ఉద్యోగం ఉంటే చాలు, ఇక మనకు ఏంది మంచి పదవి ఉంటే చాలు, మనం ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, పేదవాళ్ళని ఏ రకంగా కూడా ముంచొచ్చు. అంటే అమాయకమైనటువంటి ప్రజలకు ఏం తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత రిజిస్ట్రేషన్ తీసుకున్నా కూడా నడిచిపోతుంది అని చెప్పి ఈ రకంగా చేసిరట. సో ఇక వాళ్ళ మామ పేరు మీద ఏకంగా అక్రమ భూమి 8 ఎకరాలు చేసిండట వాళ్ళ మామ పేరు మీద. ఇక తర్వాత బహిరంగ మార్కెట్ లో దాదాపు 100 కోట్లకు పైగానే ఆయన ఆస్తులు విలువ చేసే ఉన్నాయట. అంటే మన దగ్గర ఇక పదవి ఉన్నది, అధికారం ఉన్నది, ఇక మనల్ని ఎవరు ఏం చేయరు. సో ఈ రకంగా ఎవరైనా రెచ్చిపోతే గనక ప్రజల మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ చాలా మంది కూడా భూముల విషయంలో, రియల్ ఎస్టేట్ విషయంలో అమాయకమైనటువంటి మనందరినీ కూడా మోసం చేస్తా ఉన్నారు. మనందరినీ కూడా అవొస్తాయి ఇవ్వొస్తాయి అని చెప్పేసి నమ్మించి ఈ రకంగా వాళ్ళ పేరుకి రిజిస్ట్రేషన్ చేసుకొని చాలా మందికి ఏం తెలియదు. ఎందుకంటే కొంతమంది చదువుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు, పేద కుటుంబం వల్ల అంత పెద్దగా విద్యలో రాణించలేనటువంటి అమాయకమైనటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి సో అటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఆసరగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదో వాళ్ళకు మాయమాటలు చెప్పి మీకు రిజిస్ట్రేషన్ కావాలంటే ఒక 10 ఎకరాల భూమి పక్కకు పెట్టాలి, మీకు ఒకవేళ 4 ఎకరాల రిజిస్ట్రేషన్ కావాలంటే కొంత భూమిని మాకు రాసి ఇవ్వాలి, మాకు రాసిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పని అయిపోతుంది. ఆ రకంగా వాళ్ళకు మాటలు చెప్పి అటువంటి అంశాలు వాళ్ళకు చూపెట్టి అంటే వాస్తవానికి వాళ్ళకి ఏమీ లేకుండా వీళ్ళు బాధ్యతాయుతంగా వీళ్ళు పని చేసి పెట్టాలి. అరే ఏం బీకనికున్నారా మీరు, నాకు అర్థం కాదు. జీతం ఇస్తా ఉన్నారు కదా, ప్రజలు జీతం ఇస్తేనే మీరు అక్కడ కూర్చున్నారు, ప్రజలు జీతం ఇస్తేనే పని చేస్తా ఉన్నారు. అంతేగాని దాన్ని మర్చిపోయి ప్రజల జీతాలు ఇచ్చేది, జీతం తీసుకోవడము, జీతం తినడము, మళ్ళీ పక్కకు ఇదో దందా అయిపోయింది సపరేట్ ఈ అధికారులందరికీ.
సో ఇది 100 కోట్ల రూపాయలు అధికారికంగా 100 కోట్ల ఆరోపణలు వస్తే అప్పుడు ఏసీబీ అధికారులు అసలు ఈయన వ్యవహారం ఏంది, ఈయన ఏం చేసిండు, ఎందుకు ఆరోపణలు వచ్చినాయి అని చెప్పేసి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి ఈయన బంధువుల దగ్గరికి, ఈయన మిత్రుల దగ్గరికి, ఈయన పనిచేసినటువంటి ఆఫీసుల దగ్గరికి ఏసీబీ అధికారులు వెళ్ళి రైడ్స్ చేస్తే అప్పుడు ఈయన భాగవతం బయటపడ్డది. అప్పుడు ఈయన చేసినటువంటి వ్యవహారం బయటపడ్డది. సో ఇంతకు తెగించినటువంటి ఎవరైతే ఈ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ పైన ఇప్పటికే ఈయనని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి వాళ్ళ మామ పేరు మీద ఏకంగా 8 ఎకరాల భూమి చేసిండట. వాళ్ళ మామ పేరు మీద 8 ఎకరాల భూమి చేయడమే కాకుండా 19 ఇళ్ల స్థలాలు వనస్థలిపురంలో లగ్జరీ ఇల్లు, ఫ్లాట్లు ఉన్నాయట ఆయన. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 100 కోట్లు. ఇక 2 ఎకరాల ఫామ్ హౌస్, బ్యాంకుల్లో 20 లక్షల డిపాజిట్లు. 2 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట అయ్యగారికి. 2 ఎకరాల ఫామ్ హౌస్ అంటే పేదల రక్తాన్ని తాగి, పేదల ఉసురు పోసుకొని ప్రజలందరినీ కూడా నమ్మించి, ప్రజలందరినీ కూడా నట్టేట ముంచి ఈ రకంగా కొంతమంది దుర్మార్గులు, నీచులు అమాయకమైనటువంటి ప్రజలని తప్పుదోవ పట్టించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులని, ఆస్తులని సంపాదించుకుంటా ఉన్నారు. బిడ్డ మీ గురించి ఏదో ఒక రకంగా బయటపడుతుంది. మీరు పేదవాళ్ళని ముంచిన ఆస్తులు ఏవో వస్తాయి కావచ్చు, తిన్నాం కావచ్చు అనుకుంటే ఉండవు. ఎన్ని రోజులు కూడా బాగుపడరు మీరు. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారా? అమెరికాను వీడండి, ప్రక్రియ అంతా పూర్తయ్యేదాకా మీ దేశంలోనే ఉండిపోండి. బ్యాక్గ్రౌండ్ చెకింగ్, ఇంటర్వ్యూలు అన్ని అక్కడే పూర్తి చేసుకోండి. ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఇమిగ్రెంట్ వీసాతోనే మళ్ళీ రండి అని చెప్పేసి ట్రంప్ సర్కారు కొత్త నిబంధన పెడతా ఉందట. ఈ ట్రంప్ అయితే నిజంగా రోజుకోటి ఏదో ఒకటి తెరపైకి తీసుకొస్తాడు, ఏదో ఒకటి చిక్కులు పెడతాడు.